బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్, టాలీవుడ్ నుంచి కింగ్ నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, మన గ్రేట్ రజనీకాంత్ గారు వీళ్ళందరూ కూడా ఒకే సినిమాలో కనిపిస్తున్నారు. అదే కూలీ సినిమా. ఈ సినిమా ఆగస్టు 14న అందరి ముందుకొచ్చి అందరిని అలరించి బాక్స్ ఆఫీస్ని కూడా షేక్ చేయడానికి రెడీగా ఉన్నారు. మరి రజనీకాంత్ గారు ఏ సినిమా చేసినా కూడా ఖచ్చితంగా సూపర్ డూపర్ హిట్ కొట్టాల్సిందే అని చెప్పేసి ప్రేక్షకుల్లో ఒక గుడ్డి నమ్మకం అయితే ఉంది. సో అదే విధంగా వాళ్ళ నమ్మకానికి అంటే రజనీకాంత్ గారి సినిమా వస్తుందంటే ఫ్యాన్స్ అందరు కూడా ఏ విధంగా నమ్మకం పెట్టుకుంటారో అంతకు డబులింతలుగా సినిమా అనేది బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది. సో మరి జైలర్ చూసాము, జైలర్ 2 కూడా ఇప్పుడు కూలీ అయిపోయింది కాబట్టి దీని తర్వాత జైలర్ కూడా 2 వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి ఇప్పుడు కూలీ సినిమా గురించి మాట్లాడుకుంటే ఓన్లీ రజనీకాంత్ గారి కోసం సినిమా చూడాలనుకుంటేనే అది ఒక బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. మరి ఇప్పుడు ఈ కూలీ సినిమాలో మన నాగార్జున గారు, అమీర్ ఖాన్, అటు ఉపేంద్ర, శృతి హాసన్ పెద్ద పెద్ద స్టార్లందరూ కూడా ఈ సినిమాలో ఉన్నారు కాబట్టి అన్ని ఇండస్ట్రీల నుంచి కూడా ఈ సినిమాకి భారీ ఎక్స్పెక్టేషన్స్ అనేవి ఉన్నాయి. ఆల్రెడీ మనం అక్కడ ఓవర్సీస్లో చూసుకుంటే ఇప్పటి వరకే అంటే ప్రీ బుకింగ్సే $1,00,000 ఆల్రెడీ దాటిపోయాయి. అంటే ఇంత మంచి క్రేజ్ ఎవరికైనా సొంతం అంటే డెఫినెట్లీ మనం రజనీకాంత్ గారికే సొంతం అని పర్మనెంట్ ఆయనకే అని కూడా చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి న్యూస్ ఏంటంటే కూలీ సినిమాకి సెన్సార్ బోర్డు పూర్తయిపోయిన తర్వాత ఏ సర్టిఫికెట్ అనేది ఇచ్చారు. మరి ఇందులో వయలేషన్ ఎక్కువగా ఉందా లేకపోతే ఏదైనా అడల్ట్ కంటెంట్ ఉందా అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ ఇక్కడ సెన్సార్ బోర్డు అయిపోయిన తర్వాత ఏ సర్టిఫికెట్ ఇవ్వడం అనేది అందరిలో కూడా ఒక చర్చనీయాంశంగా మారిపోయింది. ఇంకా అంటే ఏ సర్టిఫికెట్ వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువగా భారీ అంచనాలు అనేవి కూలీ సినిమా మీద పెరిగిపోయాయి అన్నమాట. అంటే మనము అన్ని సినిమాలు ఏ సినిమాలు చూసినా కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనము U/A సర్టిఫికెట్ ఇట్లా వస్తూ ఉంటాయి. అంటే కొన్ని అక్కడక్కడ ఉన్న వాటన్నిటిని కూడా వైలేషన్ కింద తీసేయండి అని చెప్పేసి ట్రిమ్ చేయమని చెప్పేసి మూవీ టీం వాళ్ళకి చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ డైరెక్ట్గా కూలీ సినిమాకి అంటే ముఖ్యంగా రజనీకాంత్ గారి కెరీర్లోనే ఫర్ ది ఫస్ట్ టైం ఒక సినిమాకి ఏ సర్టిఫికేట్ వచ్చిందంటే అది కూలీ సినిమాకే. అంటే సెన్సార్ బోర్డు వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇప్పటి వరకు హై రేంజ్లో అనేవి ఎక్స్పెక్టేషన్స్ కూలీ సినిమాకు ఉన్నాయి. వీళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇంకా హై రేంజ్కి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయాయి. అంటే వయలేషన్ ఎక్కువగా ఉందా లేకపోతే అడల్ట్ కంటెంట్ ఉందా ఏంటి, ఇంతమంది పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, ఎప్పటి నుంచో కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం కూలీ అనేది ఒక అంటే ఈ టైటిల్ వింటేనే చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అసలు సినిమా ఏ విధంగా ఉంటుందని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం బీభత్సంగా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి ఆగస్టు 14కి అస్సలు తగ్గేదే లేదు. ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ని ఇండస్ట్రీ మొత్తాన్ని కూడా షేక్ చేస్తామని చెప్పేసి కూలీ ఫ్యాన్స్ మాత్రం అనుకుంటూ ఉన్నారు. ఓన్లీ రజనీకాంత్ గారి అంటే ఆయన ఒక్కడి హీరోగా చేస్తే ఆ సినిమాకి ఏ రేంజ్లో కలెక్షన్స్ ఉంటాయి, ఏ రేంజ్లో క్రేజ్ ఉంటుందో అందరికీ కూడా తెలుసు. మరి ఇక్కడ అన్ని ఇండస్ట్రీల నుంచి కూడా ఒక్కొక్క పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడా కలిసి ఫ్యాన్స్ ఒకేసారి థియేటర్కి వెళ్తే అక్కడ థియేటర్లో కూడా ప్లేస్ సరిపోదు, అక్కడ ఖచ్చితంగా థియేటర్ బాక్స్ ఆఫీస్ బద్దలు అవ్వాల్సింది అని చెప్పేసి అయితే ఫ్యాన్స్ పిచ్చి పిచ్చిగా ఎదురు చూస్తున్నారు. సో మొత్తానికి ఆగస్టు 14కి కూలీ సినిమా మాత్రం అసలు తగ్గేదిలే అని చెప్పేసి ఫ్యాన్స్ మాత్రం ఇప్పటి నుంచి వెయిట్ చేస్తున్నారు.